ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్ని మిస్ అయినా ఈ ఏడాదిలో ఈ జాబ్స్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే నెలకి ₹1,00,000 శాలరీతో పాటు ఉండడానికి సంబంధించి అకామిడేషన్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. అండ్ వేకెన్సీస్ కూడా భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ కేటాయించారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. అన్నీ కూడా గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ అనమాట. టాప్ క్లాస్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇక వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ ₹999కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో ₹999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలో పనిచేస్తున్నటువంటి యొక్క సిఏపిఎఫ్స్కి సంబంధించినటువంటి సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్లలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ స్థాయి పోస్టులు అనేటువంటి అసిస్టెంట్ కమాండెంట్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 12th March. ఈ యొక్క డేట్ లోపు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వేకెన్సీస్కి అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. టోటల్గా మనకి నోటిఫికేషన్ ద్వారా 349 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి వివిధ ఫోర్సెస్ల వారికి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. బీఎస్ఎఫ్కి సంబంధించి అంటే బార్డర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఫోర్సెస్లలో 108, అలాగే సిఆర్పిఎఫ్కి సంబంధించి 106, ఈ విధంగా ప్రతి ఫోర్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఇవన్నీ కూడా మనకి గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి జాబ్స్ అని చెప్పేసి కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు సపరేట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా కింద కామెంట్లో అయితే రాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు మాకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని చెప్పేసి. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నంలో, తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లోని, మీకు మన సొంత రాష్ట్రాల్లోనే మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి అయితే మీకు సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 1st August 2026 కల్లా మీకు మినిమం 20 years ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అభ్యర్థులు ఓసీ వాళ్ళైతే 25 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 28 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ కూడా పెద్దగా ఏమీ లేదు, జస్ట్ మీరు డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఈ వేకెన్సీస్కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా సరే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి డీటెయిల్స్లోనే ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు కూడా ఎక్కువగా లేదు. అమ్మాయిలందరికీ అలాగే ఎస్సీ ఎస్టీ అబ్బాయిలకి ఫీజు లేదు. మిగతా వాళ్ళు మాత్రమే ₹200 ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను అప్లికేషన్ ప్రాసెస్ గురించి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మర్చిపోకుండా కింద కామెంట్లో లైక్ చేసి ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. 12th March లోపు ఈ వేకెన్సీస్కి మనము ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ సో జాబ్ డీటెయిల్స్లోనే ఇచ్చారు. అండ్ మనకి జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఈ యొక్క సిఏపిఎఫ్స్కి సంబంధించి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి సంబంధించి ఏదైతే సంస్థలు ఉన్నాయో వాటిలో మనకి అసిస్టెంట్ కమాండెంట్ గ్రూప్ ఏ ఆఫీసర్ పొజిషన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి మన సొంత రాష్ట్రాల్లో మీరు జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు అనమాట ఈ వేకెన్సీస్కి కనుక సెలెక్ట్ అయినట్లయితే. అయితే ఒక జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 2 papers అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి మనకి మార్నింగ్ సెషన్లో ఉంటుంది, మార్నింగ్ 10 AM నుంచి 12 PM వరకు.
పేపర్ 2 వచ్చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు 19th జూలై. అంటే మనకి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఎలా క్రాక్ చేయాలనేది ఎగ్జామ్ అనేది. సో 19th జూలైని మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. పేపర్ 1లో వచ్చేసి జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ నుంచి 250 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ వస్తాయి. పేపర్ 2 వచ్చేసి ఏంటంటే జనరల్ స్టడీస్, ఎస్ఏ అండ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. 200 మార్క్స్కి అయితే ఉంటుంది. సో దీని తర్వాత మీకు ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా అబ్బాయిలకైతే మీకు 100 మీటర్ రేస్ ఉంటుంది. అది 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. అమ్మాయిలు అయితే 18 సెకండ్స్లో. అండ్ 800 మీటర్ రేస్ ఉంటుంది. అబ్బాయిలు అయితే 3 minutes 45 సెకండ్స్లో, అమ్మాయిలు అయితే 4 minutes 45 సెకండ్స్లో. లాంగ్ జంప్ ఉంటుంది. అది అబ్బాయిలు అయితే 3.5 మీటర్స్ వరకు లాంగ్ జంప్ చేయాలి. 3 ఛాన్సెస్ ఉంటాయి. అమ్మాయిలకి 3 మీటర్స్ వరకు 3 ఛాన్సెస్ ఇస్తారు. షార్ట్ పుట్ వచ్చేసి 7.26 kgs ఉంటుంది ఆ షార్ట్ పుట్ అనేది. సో దాన్ని అబ్బాయిలకి మాత్రమే ఉంటుంది, ఇది అమ్మాయిలకి లేదు. 4.5 మీటర్స్ వరకు విసరాలి. 3 ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో దీని తర్వాత మీకు జాబ్స్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. అయితే మీకు ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కంటే ముందు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చెక్ చేస్తారు. దాని గురించి చెప్తాను. సో దాని తర్వాత మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి 150 మార్క్స్కి అయితే ఉంటుంది. సో దీని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. మీకు డీటెయిల్డ్ సిలబస్ కూడా నోటిఫికేషన్లో 15th పేజ్లో అయితే ఉంది. సో మీకు సిలబస్ కావాలంటే మీకు ఇక్కడ సిలబస్ అనేది నోటిఫికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయచ్చు. అలాగే జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చెప్తాను చూడండి. సో ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి అబ్బాయిలు అయితే హైట్ మినిమం 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అమ్మాయిలు అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి అబ్బాయిలకు మాత్రమే 81 సెంటీమీటర్స్ ఉండాలి వితౌట్ ఎక్స్పాన్షన్. ఎక్స్పాండ్ అయితే 5 సెంటీమీటర్స్ అవ్వాలి. వెయిట్ మినిమం అబ్బాయిలు 50 kgs ఉండాలి, అమ్మాయిలు అయితే 46 kgs ఉండాలి. మెడికల్ స్టాండర్డ్స్ హైట్ మనకి కంటి చూపుకి సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. డిస్టెన్స్ విజన్ ఎంత ఉండాలి, నియర్ విజన్ ఎంత ఉండాలి, అండ్ మీకు ఏమేమి టెస్ట్లు అనేవి ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చారు. అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. జాబ్స్కి సంబంధించి ఇప్పుడు మీకు బేసిక్ స్టెప్స్ అయితే చెప్తాను అప్లై చేయడానికి. మీరు upsc.online.nic.inకి సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు అయితే చేస్తున్నారు కాబట్టి ఇదే వెబ్సైట్ త్రూగా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. సో క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా చదివిన తర్వాత సో ఇక్కడ మీరు చెక్ బాక్స్ క్లిక్ చేసి ప్రొసీడ్ ఫర్ అకౌంట్ క్రియేషన్ క్లిక్ చేయాలి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి మళ్ళీ ఇచ్చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకోవాలి. అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ కూడా వెరిఫై చేసుకొని పాస్వర్డ్ పెట్టుకొని దాని తర్వాత మన ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే ఆ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉంటుందో ఆ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చేసి డైరెక్ట్గా సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి మీరు అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్కి అప్లై చేసినప్పుడు అక్కడ అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుని అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా డిగ్రీ పాస్ ఉండి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ జాబ్ కావాలి, అది కూడా టాప్ క్లాస్ జాబ్ కావాలి, యూనిఫామ్ జాబ్ కావాలి అనేటువంటి వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోకండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి డెఫినెట్గా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.